హైదరాబాద్లో ఎండవేడి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఉదయం 10 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో సొంత వాహనాల కంటే మెట్రో ఏసీ జర్నీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు సిటీ జనం. ఇక నిలబడి వెళ్లినా సరే మెట్రో కంఫర్టబుల్ కావడంతో రోజు 5 లక్షలకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతోంది మెట్రో. హైదరాబాద్ మెట్రోకు జనాలు పోటెత్తుతున్నారు. ఎండలు పెరగడంతో ప్రజలు మెట్రోలో ప్రయాణించడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్లో 40 డిగ్రీలపైనే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో మెట్రో ట్రైన్స్ ప్రయాణికులతో ఫుల్ రష్గా కనబడుతున్నాయి. రోజుకు 5 లక్షల మందికి పైగా మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ట్రాఫిక్ బాగానే ఉందండి, ఎండలు కూడా బాగానే ఉన్నాయి కదా, ఎక్కువ శాతం మెట్రోని సెలెక్ట్ చేసుకుంటాం. జనాలు కూడా బాగానే, ఆఫీస్ టైమింగ్లో బాగుంటుందండి. మెట్రో 5 మినిట్స్కి అట్లా టైమింగ్ ఫాలో అవుతుంది. నేను ఎస్ఆర్ నగర్ నుండి వస్తున్నాను అమీర్పేట్కి. రష్ అయితే చాలా ఫుల్గా ఉంటుంది, నార్మల్గా యాజ్ యూజువల్గా. ఏసీ కూడా అన్ని వర్క్ బాగానే చేస్తున్నాయి. బయట పోలిస్తే పొల్యూషన్ వాటికన్నా అందులో మేలు అవుతుంది, చాలా మేలు. ఫ్రమ్ ఉప్పల్ ఐల్ బి కమింగ్ టు Begumpet lifestyle. From there I'll take an auto. So here I'll take directly while going home. So it's very convenient, time consuming, pollution free. Easily I can go home. Within 1 hour I'll go to Boduppal. చల్లగా ఉంటుంది, అసలు ట్రావెల్ చేసినట్టే ఉండదు. అది మెయిన్ థింగ్. తక్కువ టైంలో ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు, ఈ ఎండకి ఎక్స్పోజ్ కాకుండా. ఉదయం సాయంత్రం వేళల్లో మెట్రోలో జనం కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. వచ్చే 2 నెలల్లో కూడా ప్రయాణికులు పెరుగుతారంటున్నారు మెట్రో అధికారులు. వేసవి కావడంతో అదనపు ట్రిప్పులను నడుపుతామంటున్నారు. ఈ సమ్మర్లో ప్రైవేట్ బైక్, కారు సర్వీసుల ఛార్జీలు అధికంగా ఉండడంతో మెట్రోలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. గతేడాది 6 కోచ్లతో మెట్రో ట్రైన్స్ నడిపేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. కానీ అది అమల్లోకి రాలేదు. సమ్మర్లో రద్దీ పెరగడంతో ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు. మరోవైపు మెట్రోను తీవ్ర నష్టాలు నడుపుతున్నామంటున్న ఎల్ఎన్టీ మెట్రో అధికారులు కొత్త కోచ్లను తెస్తారో లేదో అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. యాసంగాలంలో ఎండలు గట్టిగానే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు బస్సులకు వెళ్ళాలన్నా, మనం బయట 2 వీలర్స్కి వెళ్ళాలన్నా చాలా కష్టంగా ఉంది. ఈ మెట్రోకి వెళ్తేనే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, లోపలికి ఉన్న చల్లగా ఉంది అందుచేత. కాకపోతే ఇంకా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఎక్కువ పెట్టాలి. ఇక్కడికి రావడానికి కూడా కొన్ని వెహికల్స్ అంటే మెట్రో స్టేషన్కి నియర్ బై కాలనీస్ నుంచి ఎక్కువ పెట్టాలి, లేదంటే బోగీలన్నా పెంచితే ఇంకా బాగుంటుంది. అసలు మార్నింగ్ ఈవినింగ్ పీక్ టైంలో కష్టం, నుంచుని ఉండాలి. బాగానే ఉంటుందండి. ఈ వేరే ట్రావెల్లో వెళ్తేనైతే చాలా ఈ వేడికి తట్టుకోలేకపోతాం. ఈ మెట్రో వల్ల ఈజీగా ట్రావెల్ చేయగలుగుతున్నాం ఇంత లాంగ్ డిస్టెన్స్ నుండి వచ్చేవాళ్ళం. ఓకే, బాగానే ఉంది. ఎవ్రీ 3-4 మినిట్స్కి ఒక మెట్రో వస్తుంది. సో ఇంకా మెట్రో కాకపోతే ఈవినింగ్ టైంలో కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్లో 3 కారిడార్లలో మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. ముఖ్యంగా రాయదుర్గం నుంచి నాగోల్, ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ రూట్లలో నడిచే రైళ్లు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ టైంలో మెట్రో సర్వీసులను పెంచాలని కోరుతున్నారు ప్రయాణికులు. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా మంది మెట్రో యూజ్ చేస్తున్నారు. బికాజ్ ఇప్పుడు ఓలా, ర్యాపిడో అవి కొంచెం కాస్ట్లీ అండ్ మెయిన్లీ ట్రాఫిక్ వల్ల, టైం సేవింగ్ వల్ల చాలా మంది యూజ్ చేస్తున్నారు. అంటే రీసెంట్గా ఈ సమ్మర్లో ఎండలు బాగా ఎక్కువైపోయాయి. సో మెట్రో సర్వీసెస్ అయితే యాక్చువల్గా ఐటీ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతున్నాయి. అండ్ ఈ సర్వీసెస్ కూడా అలానే ఇంకా పెంచాలి. ఎందుకంటే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి సర్వీస్ చాలా బెనిఫిట్గా ఉంది. అండ్ సర్వీసెస్ కూడా చాలా ఉండాలి. కనెక్టింగ్ సర్వీసెస్ కూడా ఉంటే బాగుంటుంది. నైట్ 11 అలా అవుతుంది. సో ఆ టైంలో కూడా కొంచెం కనెక్టివిటీ బస్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఈ సర్వీసెస్ చాలా యూజ్ అవుతాయి. సో ఒకసారి కన్సిడర్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఉండే ఎండల్కి మెట్రో ఇస్ ద బెస్ట్ సర్వీస్ బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ నాగోల్. ఐ టేక్ స్ట్రేట్ ఫ్రమ్ దేర్ టు హియర్ అండ్ టైమ్ సేవింగ్ టు యూ గెట్ ఏసీ 1 hour అండ్ దెన్ కంఫర్టబుల్గా వచ్చేయచ్చు. I think they should increase the space for everybody, like every 5 minutes we have train, but if they can increase another bogie, group of people can travel together. ప్రయాణికుల రద్దీతో మెట్రో కోచ్ల సంఖ్య పెంచాలని డిమాండ్ పెరుగుతోంది. దీంతో పాటు లాస్ట్ మైల్ కనెక్టివిటీని అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రయాణికులు.